పోలవరం జిల్లా రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్. సబ్సిడీ విత్తనాలు యూరియాపై కలెక్టర్ కీలక ప్రకటన. రైతన్నలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి, కంది, మినుము విత్తనాలతో పాటు యూరియాను ఎక్కడికక్కడ ఆర్బీకేలో సిద్ధం చేసింది పోలవరం జిల్లా యంత్రాంగం. వరి విత్తనాలపై ఏకంగా 90% సబ్సిడీ, అలాగే కంది, మినుము విత్తనాలపై 100% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలు వెల్లడించారు. ఒకవేళ మీ భూమి వివరాలు యాప్లో లేకపోయినా, లేదా తాతలు తండ్రుల పేర్ల మీద భూమి ఉన్నా వారసుల వివరాలు నమోదు చేసి మరీ యూరియా అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఆధార్ అనుసంధానం, ఓటీపీ ద్వారా పారదర్శకంగా ఈ పంపిణీ జరుగుతోంది. ఎరువుల సరఫరాలో ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే మీ మండల వ్యవసాయ అధికారిని కలవండి. ఈ సూపర్ అప్డేట్ను మన జిల్లా రైతు సోదరులందరికీ ఇప్పుడే షేర్ చేయండి. రైతులందరికీ ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ ఈ క్రాప్ లో మీకు బుకింగ్ అవ్వకపోయినా, ఒకవేళ ఈ క్రాప్ లో లెటెస్ట్ మీ తాతల పేర్ల మీద కానీ ముత్తాతల పేర్ల మీద కానీ చాలా మందికి ల్యాండ్స్ ఉండే, బట్ దీన్ని ఈ రోజు కల్టివేట్ చేస్తున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొన్ని హిస్టారికల్ ఇష్యూస్ వల్ల, అన్సెటిల్డ్ విలేజెస్ వల్ల మీ యొక్క భూమి ఈ క్రాప్ లో బుకింగ్ అవ్వకపోయినా కూడా మీకు యూరియాని అందించే విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో మీకు ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ని RSKs లో అప్రోచ్ అయితే మండల అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా మీరు ఏ ల్యాండ్ అయితే కల్టివేట్ చేస్తున్నారో ఆ ల్యాండ్ ఒకవేళ ఆన్లైన్ లో లేకపోయినప్పటికీ మీ ఫర్టిలైజర్ కోసం, మీ యూరియా అందించడం కోసం అప్పటికప్పుడు ఆన్లైన్ చేసి మీకు యూరియా అనేది అందించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మెయిన్ గా మొకాసా ల్యాండ్స్, ఈ నెల్లిపూడి కానీ, లేకపోతే ఈ గ్రామాల్లో ఏవైతే అన్సెటిల్డ్ విలేజెస్ ఉన్నాయో వీళ్ళకి కూడా యూరియా ప్రాబ్లం లేకుండా ఇమీడియట్ గా మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని వీటన్నిటిని ఆన్లైన్ చేసుకుని మీకు యూరియా అందించేటటువంటి ప్రయత్నం అనేది జిల్లా యంత్రాంగం చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అధికారులు అందరూ కూడా పనిచేస్తారని చెప్పి మీకు తెలియజేస్తాం.